వాళ్ళం ఉంటాం. అందులో చాలా మంది ఒకేసారి పెళ్లి అనుకోండి, ఫ్యామిలీ అంతా ఒకేసారి వెళ్ళిపోయి అన్ని ఒకేసారి కొనేసేసుకుంటారు, లేదా ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ ఉంటారు. ఏది బెటర్ అంటారు మీ పరంగా? ఎలా అయితే మంచిది? లేదు మాట్లాడని కాదు, డబ్బులు ఇప్పుడు అన్నీ కొనాలని ఆశ ఉంటుంది కానీ డబ్బులు ఉండాలి కదా. సో ఫ్యాక్ట్ ఏంటంటే గోల్డ్ కొనుక్కుంటా ఉంటే దానివల్ల నష్టమేం రాదు. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పాను అనమాట, బంగారం ₹1,00,00,000 కూడా అయిపోద్ది అని చెప్పి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, బంగారం ₹1,00,00,000 అయిపోద్ది, అతి త్వరలో అయిపోద్ది. ఇది కొంచెం భయం వేస్తుంది వినడానికి. అవును, ఇది నిజం, ఇది తప్పదు. ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించి అనలిస్టులు వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఇలా చెప్తుంటే అస్సలు అర్థం కాదు మాకు. సో అది పెరిగిద్ది, తగ్గిద్ది, ఇలా అది అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు బంగారం కావాలి మన ఇంటికి, మనకి సేఫ్టీకి. ఏ రోజు కూడా బంగారంగానే ఉంటుంది, ఎప్పుడు కూడా ఎత్తులే అవ్వదు అది. సో ఎప్పుడు కొన్నా కూడా మీకు చీపే అనిపిస్తుంది. నా మాట వినండి, ఎప్పుడు బంగారం ఏదైనా డబ్బులు ఉందంటే బంగారం కొనుక్కొని పెట్టుకోవడం తప్పు లేదు. అంతే. ఈ రోజు తగ్గిందా పెరిగిందా ఆలోచించకూడదు. అది తగ్గద్ది కూడా, నేను చెప్తున్నాను కదా, తగ్గింది. కానీ మీకు లాంగ్ టర్మ్లో చూస్తే అది గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. నేను చెప్తే ఇది ఏదో జోక్గా ఉంటుంది, కిలోనే కొన్ని కోట్లలో వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది.